రైట్ నేడు కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం జమ్మలమడుగుకు చేరుకోనున్నారు. గూడెం చెరువులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఆయన. అనంతరం ప్రజావేదికలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కేడర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం గండికోటకు చేరుకొని వ్యూ పాయింట్ స్టేక్ హోల్డర్స్ తో సమావేశం కాబోతున్నారు ఏపీ సీఎం. మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. అది కూడా ఫస్ట్ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్ట్ గా కొంతమందికి పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు కడప జిల్లాలో జమ్మలమడుగులో అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఈ రోజు సీఎం షెడ్యూల్లో మొదటిగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తర్వాత ఏ విధంగా ఉంది షెడ్యూల్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా చాలా గతానికి భిన్నంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా కూడా ప్రస్తుతం ఎక్కడైతే పేద ప్రజలకు కానీ లేదంటే అందుకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు నేరుగా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొనడం చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఇది కూటమి ప్రభుత్వానికి కూడా చాలా మంచి చేకూరిసే అంశంగా కూడా ప్రస్తుతం చాలా విశ్లేషకులు భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి నెల 1వ తేదీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటన చేస్తూనే ఎన్టీఆర్ భరోసా పంపిణీ కూడా చేస్తున్నారు. ఈ పింఛన్ నేరుగా లబ్ధిదారుతోనే మాట్లాడి వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి నేరుగా వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఈ పంపిణీ కార్యక్రమం కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగులోనే గూడెం చెరువు చేరుకుని అక్కడ స్థానికంగా పింఛను పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.